హాయ్, Jan 2nd and it's 5:40 AM in the morning. ఈ వీడియో కొంచెమైనా అర్థం కావాలంటే వెళ్ళి నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో చదవండి. సో అప్పుడు మీకు ఎంతో కొంచెం అర్థమవుతుంది. ఏం లేదు, నేను చాలా చేస్తాను అనుకున్నా అరౌండ్ 1.5 to 2 years బ్యాక్. నాట్ ఈవెన్ లాస్ట్ ఇయర్. నేను వెళ్ళి నా పాత నోట్స్ ఓపెన్ చేసి చదివినప్పుడు తెలిసింది. సో ఎప్పుడో అనుకున్నా ఆన్ ద వే డౌన్, అది యాక్చువల్లీ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ దెమ్. నేను ఏదో కొంచెం హసల్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ అట్లీస్ట్ సంథింగ్ బెటర్ దెన్ ఎవ్రీ వన్ ఎల్స్, అది ఇది అనుకుంటూ ఐఎమ్ జస్ట్ వండరింగ్ వై ఈజ్ ఇట్ స్టిల్ నాట్ హ్యాపెనింగ్, అది ఇది అని. ఐఎమ్ జస్ట్ బ్లేమింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ రైట్. సో అట్లా అని చెప్పి ఏదో పెద్ద నార్మల్గా ఈసారి కూడా అంతే కదా అట్లా నాకు చేయాలని లేదు. ఎందుకంటే ఈ గ్రైండ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 months బ్యాకే స్టార్ట్ చేశా. లైక్ ఐ టోటలీ గాట్ అవుట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. మేబీ దిస్ మైట్ సౌండ్ క్రింజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ, బట్ నాట్ ఫర్ మీ. ఇట్ రియలీ సేవ్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇంకా కీపింగ్ దెమ్ అసైడ్, పర్సనలీ నా ఓన్ పోర్ట్ఫోలియో బెటర్ చేసుకోవడానికి నేను ఒక 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా. అందులో ఏది కంప్లీట్ చేయలే. అగైన్ విచ్ ఈస్ ఎ రియలీ వెరీ బ్యాడ్ థింగ్, స్టార్టింగ్ సంథింగ్ అండ్ నెవర్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. సో యా, అసలు ఈ ప్రాజెక్ట్స్ ఏంది, అసలు ఏం చెప్తుండో అది ఇది ఇదంతా ముందు ఇంకా మెల్లిగా అర్థమయ్యేలా చెప్తా. సో బేసికలీ నా కరెంట్ జాబ్ టైమింగ్స్ ఏంటంటే, మార్నింగ్ నేను ఆఫీస్లో 10 కల్లా ఉండాలి. సో 10 to ఈవినింగ్ 7 అనమాట. నేను 10కి ఆఫీస్లో ఉండాలంటే 9కి ఇక్కడ స్టార్ట్ కావాలి. అగైన్ నేను ఇంటికి వచ్చేసరికి 7కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 8:20 అట్లా అవుతుంది. సో బిసైడ్ దిస్ టైం నేను ఇంటికి వచ్చే తర్వాత మ్యాక్సిమం ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ అట్లీస్ట్ 1 hour ఇంటూ దిస్ ప్రాజెక్ట్స్. అండ్ మార్నింగ్ యాజ్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఐ వేకప్ అరౌండ్ 5:30 to 5:25 AM. అండ్ బట్ మోస్ట్లీ ఇంతకుముందు కూడా నేను ఏమంత పెద్దగా చేయలేకపోతుండే. బట్ ఈసారి విల్ కీప్ సమ్ డెడ్ లైన్స్ అండ్ విల్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పటికైతే విల్ డూ సమ్ 50 push-ups. బై ది వే, నేను వీడియో తీసేది ఇక్కడ సర్వీస్ రోడ్ దగ్గర, ఓవరాల్ పక్కన. సో నాయిస్ చాలా వస్తుంది, ట్రక్స్ అది ఇది కానీ. అందుకే నేను మాట్లాడింది ఛాన్సాలు అసలు వినపడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ కొన్ని క్లిప్స్ మాట్లాడి చెప్తున్నా. సో యా, ఇక్కడ టైం అవుతుంది, విల్ గో బ్యాక్ హోమ్. జనరల్గా ఇప్పుడు బిజెస్ మై కంపెనీ వర్క్, నేను నా పోర్ట్ఫోలియో కోసం చేయాలనుకుంది ఏంటంటే, నేను ఇలా ఏం చేయాలి నా పోర్ట్ఫోలియోకి అదర్ దెన్ లైక్ అందరూ క్లోన్స్ అవి ఇవి చేస్తున్నారు, ఇట్లా కాదు, కొత్తగా ఏమైనా చేయాలి, అట్ ఆల్సో ఇంప్రూవ్స్ మై లెర్నింగ్ అన్నప్పుడు నేను Next.js నేర్చుకోవాలి, అట్లనే దాంతోపాటు టైప్ స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. ఇవి రెండు వాడుతూ ఇంకా బ్యాక్ ఎండ్ కూడా ఫుల్ స్టాక్ కూడా చూస్తూ ఐ థాట్ ఆఫ్ డెవలపింగ్ అ ప్రాజెక్ట్. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లైక్ ఈ SaaS ప్రొడక్ట్స్ ఏంటి అది ఇది అని ట్విట్టర్లో చాలా చూస్తున్నప్పుడు, ఈ క్లోన్స్ ఇవన్నీ చేసే వాళ్ళు ఈ క్లోన్లోనే
అందరు చేసే క్లోన్స్ లాగా కాకుండా నిజంగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్లోన్ ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నప్పుడు ఒక టెస్టిమోనియల్.2 అనేది ఒకటి నేను చూసాను. ఇది ఏం చేస్తుందంటే జనరల్గా ఏదన్నా కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి కదా, వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేశాక కింద ఆ సర్వీసెస్ ఎవరెవరైతే అవైల్ చేశారో, ఎవరెవరైతే యూస్ చేసుకున్నారో, లైక్ ఆ కస్టమర్స్ని రివ్యూస్ అడుగుతారు కదా, అవి కింద పెడతారు. సో అండ్ సో కస్టమర్ ఇంత రేటింగ్ ఇచ్చి ఇది కామెంట్ చేశారు, మా గురించి చెప్పారు అని చెప్పి కింద ఆ వెబ్సైట్లో కింద బాటంలో పెడతారు కదా. సో దాన్ని టెస్టిమోనియల్స్ అంటారు. జనరల్లీ చాలా సైట్స్లో ఈ టెస్టిమోనియల్స్ అన్నీ అవుట్డేట్ అయిపోయి ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అదొక ప్రోడక్ట్ అనమాట. మీరు దాంట్లో ఏం చేయొచ్చు అంటే మీరు మీ సర్వీస్కి సంబంధించిన లోగో పెట్టేసి ఒక చిన్న ఫామ్ డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. దాంట్లో కస్టమర్లు అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ అన్నీ అందులో లిస్ట్ చేసి మీరు క్రియేట్ చేస్తే యూఆర్ఎల్ వస్తుంది. ఈ యూఆర్ఎల్ని కస్టమర్ ప్రొవైడ్ చేస్తే కస్టమర్కి ఆ క్వశ్చన్స్తో ఇంకో కార్డు వచ్చి ఆన్సర్ అడుగుతుంది. సో కస్టమర్ కెన్ ఆన్సర్ దెమ్. ఆ తర్వాత కస్టమర్ కూడా చెప్పొచ్చు మీరు ఇది పబ్లికలీ చూపించుకోవచ్చు లేదా లేదు అని చెప్పేసి. ఇవన్నీ డాష్బోర్డ్లోకి వస్తాయి. ఆ తర్వాత వాళ్ళకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ని తీసుకెళ్ళి జస్ట్ వాళ్ళ వెబ్సైట్లో అక్కడ పెట్టేస్తే అది అక్కడ సెట్ అయిపోద్ది. మీ డాష్బోర్డ్లో నుంచి మీకు వచ్చిన రివ్యూస్లో ఏవేవైతే చూపించుకోవాలనుకుంటున్నారో వాటిని మీరు సెలెక్ట్ చేస్తే అవి అక్కడ వస్తాయి. సో సేమ్ ఇది నేను కూడా చేయాలనుకున్నా. ఇది నేను చేస్తే ఎట్లా చేయాలి అనేది నేను రీసెర్చ్ చేశాక మెల్లిమెల్లిగా నేను కూడా ఒక బేసిక్ వర్కింగ్ మోడల్ అయితే చేయగలిగా. సేమ్ ఇదిలో కూడా వచ్చి స్పేస్ క్రియేట్ చేయొచ్చు. ఇమేజెస్ ఇంకా ఉంది, దానికి ఎక్స్ట్రా ఉంది, అది ముందు చేద్దాం. సో ఇప్పటికైతే ఒక జనరల్ వర్కింగ్ మోడల్ అయితే అయిపోయింది. ఏం చేస్తారంటే మీరు కూడా మీ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి యూజర్ని అడగాలనుకున్న క్వశ్చన్స్ ఫిల్ చేసేసి ఇచ్చేస్తారు. మీకు యూఆర్ఎల్ వస్తుంది. యూఆర్ఎల్ని తీసుకెళ్ళి మీరు కస్టమర్కి ఇచ్చేస్తారు. ఆ కస్టమర్కి ఇచ్చేస్తే ఆ క్వశ్చన్స్తో వాళ్ళకి ఆన్సర్ అడుగుతుంది. దే కెన్ ఆన్సర్ దెమ్, దే కెన్ గివ్ స్టార్ రేటింగ్. ఆ తర్వాత ఇవన్నీ మీ డాష్బోర్డ్లో డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇది కూడా తీసుకొని వెళ్ళి ఆ వెబ్సైట్లో పెడితే సేమ్ అక్కడ కూడా వస్తాయి. సో దీంట్లో ఇంకా యూఐ బెటర్ చేయాలి లైక్ పోర్ట్ఫోలియోలో చూపించాలంటే. సో ఇప్పుడు అదే చేస్తున్నాం. మెల్లిమెల్లిగా ఇంకా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పటికైతే ఇంతే.